నీకు పాట చెప్తురా? అది ఏమో చెప్పమ్మా. నేను పాట పాడినా, వింటావా? చెప్పమ్మా, నువ్వు నా కూతుర్వి. ఏమో చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఎండబడుతుంది, చెమట వస్తుంది, రాత్రి మొత్తం ఏసీ లేదు, చల్లగాలి అస్సలు లేదు, చెట్టులు మాత్రం ఊగట్లేదు, గాలి మాత్రం రావట్లేదు, నిద్రే పట్టట్లేదు. దీని గురించి ఒక పాట వింటావా? ఓ, దాని గురించా? చెప్పు, కానీ ఏసీ కొనని మాత్రం చెప్పకూడదు. స్టార్ట్ చేయి. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది చూడు, పిన్ని వాళ్ళ ఇంట్లో ఏసీ గాలి చూడు, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మన ఇంట్లో తప్ప ఏసీ లేదు. ప్లీజ్ డాడీ ఏసీ కోను, ప్లీజ్ డాడీ ఏసీ కోను. ఎదురింటి పిన్ని వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది చూడు, ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏసీ గాలి చూడు, బయటికి వెళ్తే చెమట వస్తుంది, పండుకున కూడా చెమట వస్తుంది, చెట్టులు మాత్రం ఊగట్లేదు. ప్లీజ్ డాడీ ఏసీ కొను, ప్లీజ్ డాడీ ఏసీ కొను. ఏంది నీ బాధ? ఏసీ కాలు అంతే కదా, కొనిస్తానులే ఉండు. ఇప్పుడే కొందామా? నాకు కూడా ఉడుకు పడేస్తుంది. ఇందాక బయటికి వెళ్ళింటే వాకింగ్ చేద్దామని స్నానం చేసి వచ్చాను తెలుసా. ఏసీ కొన్నాం పదమ్మా, ఏసీ కొన్నాం, మనం ఏసీ కొనాల్సిందే. మా ఏసీ కొన్నాం పద, 2 ఏసీలు తెప్పిస్తా. ఉడుకుమ్మా. అమ్మా, ఏసీ వచ్చేసింది చూడమ్మా, నీటికి వాడుకోదానే. చూసావా? సరే, ఇంకో వేసి తెప్పిస్తాను. అదమ్మా, ఇక్కడ కూడా నీ రూమ్లో వేసి, నా రూమ్లో వేసి. ఓకేనా? ఓకేనా? ఇంకోసారి పాట పాడొద్దు, సరేనా? సరే నాన్న, ఇంకేసీ కొన్నావు కదా, ఏం బాధ లేదు. ఇప్పుడు చూడు, బయటికి పోతే కొంచెం చెమ్మట కూడా కాదు. బయటికి వెళ్ళింటే నాన్న చెమట